ఇవాళ హైదరాబాద్ కూటమి దూరంలో భూముల ధర పెరగంగానే వాళ్ళ కుటుంబం బతుకుతే చూసి ఓర్వలేనటువంటి దుర్మార్గులు ఇవాళ వాళ్ళ భూమి పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ కొత్తదేం కాదు. మేము అనేక సార్లు మాట్లాడాం. తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు అనేక రాష్ట్రాల్లో, చాలామంది తెలియదు, అనేక రాష్ట్రాలలో గవర్నమెంట్ ఏ పేదలకైతే పట్టాలు ఇస్తుందో 12 ఏళ్లకో 14 ఏళ్లకో 16 ఏళ్లకో వాళ్ళకు పూర్తి హక్కులు ఇస్తుంది. ఈ అసైన్మెంట్ భూములు పొందినప్పుడు అమ్ముకోవడానికి వీళ్ళు ఏమైనా పెట్టిండ్రు, ఎవరు కొనకూడదని చెప్పేది పెట్టిండ్రో వేరే రాష్ట్రాలలో, అది తమిళనాడు కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, వేరే రాష్ట్రాలలో 14 ఏళ్లకో 15 ఏళ్లకో పూర్తి హక్కులు ఇస్తారు. ప్రైవేట్ ల్యాండ్ ఓనర్కి ఎట్లయితే అమ్ముకునే ఉంటుందో వీళ్ళకు కూడా అమ్ముకునే అధికారం ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. మేము విన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమకాడిగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఏ లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు అని చెప్పి రికార్డులలో ఉన్నాయో ఆ భూములన్నీ కూడా బ్రోకర్ల పాలైపోయినాయి. చాలా మట్టుకు ఉన్నోళ్ళ పాలైపోయినాయి. గద్దలకు తనకైనరు. మంచి భూమి అయితే ₹1,00,000 ఎకరం పోతే అది అసైన్మెంట్ భూమి అని చెప్పి 25,000 30,000 ఎకరాలకే తీసుకున్నారు రైతుల దగ్గర. మనం కనుక ఆ పట్టాలు ఇచ్చి ఉంటే, అమ్ముకునే అధికారం ఇచ్చి ఉంటే వాళ్ళకు కూడా ప్రైవేటు భూములు ఎట్లయితే అమ్ముకుంటే డబ్బులు వస్తాయో వాళ్ళకు కూడా వచ్చేది. వాళ్ళ బిడ్డ పెళ్లికో, ఓ ఇల్లు కట్టుకోవడానికో, ఆ కుటుంబం బతకడానికో ఉపయోగపడేది అని చెప్పి మేము చెప్పినాం. కానీ కాకపోగా కంచే చీర నిమేసినట్టుగా కట్టుకున్నోడే కాలేముడిలాగా తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాల పేదల అసైన్మెంట్ భూములు దేనికోసం తీసుకున్నారు? ఫార్మాసిటీల కోసం తీసుకున్నారు. రకరకాల అవసరాల కోసం తీసుకున్నారు. నేను అనేక ధర్నాల్లో పాల్గొన్నా. నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాను ఇది మంచిది కాదు అని. మంత్రిగా అయిపోయిన తర్వాత కొట్టండి, ఇక్కడే ఉంటుంది బడంగపేట. ఆనాడు 16 కుటుంబాలు, ఆనాడు ఆ భూముల మీద ఉండేది 16 కుటుంబాలు. వీళ్ళ 370 కుటుంబాలు ఉంటాయి ఆ భూముల మీద. వాళ్ళు పంచుకుంటే గుంట 2 గుంటలు వస్తాయి. వాళ్ళకి 2 గుంటలు వస్తాయి.